ఒక్క ఛాన్స్, ఈ ఒక్క మ్యాచ్తో పోయిన డబ్బులన్నీ వచ్చేస్తాయి. సరిగ్గా ఇలాంటి ఒకే ఒక్క ఆలోచన ఈ రోజు మన దేశంలో ఎంతో మంది యువకుల భవిష్యత్తును బూడిద చేస్తోంది. కేవలం 20 ఏళ్ల వయసుకే లక్షల రూపాయల అప్పులు, ఆ అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితి. మరి ఈ సమస్యకు కారణం కేవలం ఆ యువకులేనా, లేక వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం నేర్పించని ఆర్థిక సంస్కారం కారణమా? మన పిల్లలు ఇలాంటి ఊబిలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పిల్లలు పెరిగి పెద్దయ్యాక వాటంతటా అవే తెలుస్తాయిలే అని. కానీ ఇక్కడే మనం పొరపడుతున్నాం. స్కూల్లో పిల్లలకు మ్యాథ్స్, సైన్స్ లాంటి పాఠాలు నేర్పిస్తారు, కానీ మనిషి జీవితాన్ని శాసించే మనీ మేనేజ్మెంట్ గురించి ఎవరూ చెప్పరు. ఫలితంగా ఈరోజు యువత చేతికి స్మార్ట్ ఫోన్ అందగానే కష్టపడి సంపాదించే మార్గం కంటే అదృష్టం మీద ఆధారపడే బెట్టింగ్ మార్గమే సులభంగా కనిపిస్తోంది. ఇది వాళ్ళ తప్పు మాత్రమే కాదు, వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచి డబ్బు విలువ నేర్పించకపోవడం వల్ల కలిగిన పరిణామం. మనం మన పిల్లల్ని ఎంతో గారాబంగా పెంచుతాం. వాళ్ళు ఏది అడిగితే అది, ఏ టైంకి అడిగితే ఆ టైంకి, మన దగ్గర ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా సరే కొనిస్తాం. వాళ్ళకి కష్టం తెలియకూడదు అనుకుంటాం, కానీ ఇక్కడే మనం తప్పు చేస్తున్నాం. పిల్లలకి వస్తువుల విలువ తెలుస్తుంది, కానీ ఆ వస్తువు వెనక ఉన్న డబ్బు విలువ తెలియడం లేదు. డబ్బు అనేది ఏటీఎం నుండి వచ్చే పేపర్ కాదు, అది ఒక మనిషి చెమట, రక్తం అని మనం ఎప్పుడూ చెప్పడం లేదు. పిల్లలకి ఏదైనా కొనే ముందు అది వాళ్ళకి అవసరమా లేక కేవలం కోరిక అని వాళ్ళనే అడగండి. అవసరం లేని వస్తువు కోసం డబ్బు ఖర్చు చేయడం అంటే మన కష్టాన్ని వృధా చేయడమే అని వాళ్ళకి అర్థం కావాలి. ఒక చిన్న పిగ్గీ బ్యాంక్ కొనివ్వండి. వాళ్ళకి వచ్చే ప్రతి రూపాయిలో కనీసం 20 పైసలు దాచుకోవడం అలవాటు చేయండి. వాళ్ళు దాచుకున్న డబ్బుతో వాళ్ళకి నచ్చిన ఒక చిన్న వస్తువు కొన్నప్పుడు కలిగే ఆనందం బెట్టింగ్ లో వచ్చే అదృష్టం కంటే 10 రెట్లు గొప్పదని వాళ్ళకి తెలుస్తుంది. పిల్లలకు చిన్న చిన్న పనులు అప్పగించి రివార్డ్స్ లాగా ఇవ్వండి. అప్పుడే వాళ్ళకి డబ్బు ఊరికే రాదు, కష్టపడితేనే వస్తుందనే బేసిక్ పాఠం చిన్నప్పుడే మెదడులో రిజిస్టర్ అవుతుంది. మిత్రులారా, పిల్లలకు మనం ఇచ్చే అతిపెద్ద ఆస్తి బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, డబ్బుని ఎలా గౌరవించాలి అనే సంస్కారం. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరో నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.